హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఈ పూజకు అమ్మవారిని ఎలా అలంకరించుకున్నామో, పూజను ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే నేను మీతో అయితే పంచుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే అమ్మవారి కోసం ఇలా హ్యాండ్స్ తీసుకొని ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి శారీలోనే, అదైతే నీట్గా సెట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా సెట్ చేసుకొని అటు ఇటు పిన్స్ అయితే టైట్గా అయితే వేసుకునేసాను, ఎందుకంటే లూజ్ అవ్వకుండా టైట్గా అయితే ఉంటుంది అనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా శారీ కట్టడానికి ఇలా అయితే నేనైతే రెడీ చేసుకుంటున్నాను. నిజంగా మా ఆయన కూడా చాలా హెల్ప్ చేశాడనమాట అమ్మవారిని అలంకరించడంలో. ఇంకా ఇలా కొంగు అయితే ఇలా రెడీ చేసుకొని ఇంకా ఇదే పెద్ద టాస్క్ అండి నిజంగా. అంటే శారీ అనేది పర్ఫెక్ట్గా కుదిరించాలి కదా, ఎందుకంటే ఎంత చేసినా మనకి ఇంకా పర్ఫెక్ట్గా రాకపోతే ఇంకా అది వేరేలాగా కనిపిస్తుంది. ఇంకా ఫైనల్లీ అయితే నేనైతే చాలా బాగా రెడీ చేసేసుకున్నానండి. ఇంకా జ్యువెలరీ అయితే ఒక్కొక్కటి నేను వేసేస్తున్నాను అమ్మవారికి. ఇంకా ఒక్కొక్కటి వేసేసిన తర్వాత ఇంకా అమ్మవారి ముఖం అయితే తీసుకున్నాను. అమ్మవారి ముఖానికైతే బొట్టు పెట్టి కుంకుమతో అలంకరించాను. ఇంకా అమ్మవారి ముఖంలో ఆ దైవికమైన అందం చూడగానే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే నా చేతులతో నేనే పసుపు రాసి బొట్టు పెట్టి నిజంగా అండి ఆ ఫీలింగ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏదో తెలియని ఒక సంతోషం మనసులో అయితే నాకు అనిపించింది అన్నమాట. ఇంకా మా అమ్మ అయితే వీడియో తీస్తుందన్నమాట. ఇంకా ఏదో చెప్తుంటే అలా అయితే స్మైల్ ఇచ్చానండి నిజంగా. ఇంకా మా ఆయన అయితే ఫుల్ సపోర్ట్ చేశాడు నాకు నిజంగా అండి. అమ్మవారి ముఖం అయితే ఇలా రెడీ చేసుకొని ఇంకా నగలన్నీ ఇంకా నీట్గా ఉన్నాయో లేదో ఇంకొకసారి అయితే నేను బాగా చెక్ చేసుకొని అయితే పెట్టేశాను అనమాట. నిజంగా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి టుడే అయితే ఇలా చేసుకుంటున్న దానికి అమ్మవారిని. ఇంకా అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత పూజ కోసం కావాల్సిన సామాగ్రి సిద్ధం చేసుకున్నాము. పసుపు, కుంకుమ, పళ్ళు, పూలు, కొబ్బరికాయ, నైవేద్యం ఇలా అన్నీ అమ్మవారి ముందు సిద్ధం చేసుకున్న తర్వాత తర్వాత దీపం వెలిగించి అమ్మవారి పూజ ప్రారంభించాం. నిజంగా ఇంకా మా ఆయన అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నాడు. ఇంకా తనే దీపాలు అయితే వెలిగించి ఇంకా తనే అమ్మవారికి అయితే ఇలా హారతి అయితే ఇచ్చేసాడండి. నిజంగా అమ్మవారిని అలా చూస్తుంటే ఆ వెలుగులో చాలా సంతోషంగా అనిపించింది మనసుకు. నిజంగా వరమహాలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తితో పూజించడం అంటే ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులతో మా ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు, శాంతి, ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాం. పూజలో భాగంగా అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించాము. మన చేతులతో ప్రేమగా సిద్ధం చేసి అమ్మవారికి సమర్పించిన తర్వాతే మనకి ప్రసాదంగా తీసుకోవడం ఆ ఆనందమే వేరు కదా. పూజ జరుగుతున్నంతసేపు అమ్మవారి ముందు ఆ దీపం వెలుగుతూ ఉండటం, పూలతో అలంకరించిన అమ్మవారి రూపం చూడటం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మా అమ్మాయి కూడా హారతి అయితే తీసేసుకునేది మనసులో అయితే చాలా గట్టిగా అయితే కోరుకుంటుంది. ఇంకా ఈరోజు మా ఆయన కూడా అమ్మవారికి ఎంతో భక్తితో హారతి ఇచ్చారు. ఇంకా నిజంగా చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. నిజంగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరమహాలక్ష్మి అమ్మవారి కృపతో ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, సంతోషం, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో జరిగిన వరమహాలక్ష్మి వ్రతాన్ని మీతో ఇలా పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని పూజలు, పండుగలు మా ఇంటి వీడియోల కోసం మా ఛానల్తో కలిసి ఉండండి. నిజంగా అందరికీ శ్రీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారికి జై.